హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఉల్లికాడలతో రొయ్యల కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సింది రొయ్యల్ని బాగా వాష్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి ఇలా వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఉల్లికాడల్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం పచ్చిమిర్చి, 4 టమాటాలు, ఒక పాన్లో ఆయిల్ పోసుకొని దానిలో ఉల్లికాడలు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలి. దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్ తగినట్టు మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. దీనిలో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ని కూడా వేసుకొని బాగా కలిపేయాలి. దీనిలో మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న రొయ్యలు వేసేసి మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని నేను మగ్గించుకోవాలి. వావ్, యమ్మీ యమ్మీ ఉల్లికాడలు, రొయ్యలు, టమాటా కర్రీ రెడీ. దీనిలో ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడకబెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువసేపు దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఆచి గరం మసాలా వేసేసుకోండి. ఫైనల్లో కొంచెం ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇంకొంచెంసేపు మగ్గనిద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ యమ్మీ ఉల్లికాడలు, టమాటో, రొయ్యల కర్రీ రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.